నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హార్ట్ ఇష్యూస్ ఉన్న వారికి గుడ్ న్యూస్. భారత మార్కెట్లోకి హార్ట్ ఇష్యూస్ ఉన్న వారికి అది కంట్రోల్ చేసేందుకు ఒక డ్రగ్ అనేది ఇంజెక్షన్ రూపంలో వెలువడింది. ఆ ఇంజెక్షన్ ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ రాకుండా దాన్ని కంట్రోల్ చేసేదానికి భారత మార్కెట్లోకి ఒక కొత్త డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో వచ్చిందని తెలుస్తుంది. అది ఏ రకంగా పనిచేస్తుంది సార్? ఈ కొత్త డ్రగ్ ఇంక్లిసిరాన్ అంటాం. ఇంజెక్షన్ వచ్చింది. నేను కూడా ఒక ఇద్దరు పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. సూక్ష్మంగా చెప్పాలంటే మన జీన్స్ లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని చిన్నప్పుడు చదువుకుంటాం కదా. ఈ ఆర్ఎన్ఏ అనేది కొన్ని రకాల ప్రోటీన్స్ ని తయారు చేస్తుంది. సో ఈ డ్రగ్ ఏంటంటే ఆ స్మాల్ ఆర్ఎన్ఏ మీద పనిచేసి ఒక PCSK అనే ఒక ప్రోటీన్ని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే లివర్లో ఈ చెడు కొలెస్ట్రాల్ని తీసుకునే రిసెప్టార్స్ ఉంటాయి. LDLని మనం చెడు కొలెస్ట్రాల్ అంటాం. ఈ చెడు కొలెస్ట్రాల్ని లివరు రిసెప్టార్స్ ద్వారా తీసుకుంటుంది. ఈ PCSK9 అనేది ఆ LDL రిసెప్టార్స్ అతుక్కుని ఆ రిసెప్టార్స్ నెంబర్ని తగ్గిస్తుంది. సో ఇంక్లిసిరాన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ mRNA మీద పనిచేసి ఆ PCSK9 ప్రోటీన్ని ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. అందుకని LDL రిసెప్టార్ ఎక్కువ అవైలబుల్ అవుతాయి మన లివర్కి. అందుమూలంగా చెడు కొలెస్ట్రాల్ అనేది బాడీలోంచి ఎక్కువగా క్లియర్ అవుతుంది అనమాట. సో ఇది మనం ప్రస్తుతం ఎలాంటి పేషెంట్లకు ఇస్తున్నామంటే LDL అనేది చెడు కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నార్మల్గా మనకి ఎట్ బర్త్ 40 ఉంటుంది. ఇది 70 దాటిన దగ్గర నుంచి రక్త కణాల్లో బ్లాకులు రావడం అనేది. సో స్టెంట్లు వేయించుకున్న వాళ్ళకి కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి LDL అనేది <50 ఉంటే మంచిదని వేరియస్ గైడ్ లైన్స్ లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు. షుగర్ పేషెంట్స్కి అయితే బిలో 100 ఉండాలి. సాధారణ గుండె జబ్బులు వాళ్ళకి <70 ఉండాలి. స్టెంట్లు వేసుకున్న వాళ్ళకి <50 ఉండాలి. లేకపోతే మళ్ళీ బ్లాకులు రావడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మందులు స్టాటిన్స్, అవి కాక బెంపుడోయిక్ యాసిడ్, ఎజిటమిబ్ అని 3 రకాల మెడిసిన్స్ ఉన్నాయి మనకి. ఇవి వాడినా కూడా మనకి టార్గెట్ LDL బిలో 50కి రాకపోతే ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్ వాడతాం. అదొక ఇండికేషన్. ఈ పాపులేషన్ ఒక 5 to 10% ఉండొచ్చు. అందరికీ అంత అవసరం పడకపోవచ్చు. మెజారిటీ మనం ఇప్పుడు వాడే మందులతో LDLని తగ్గించగలుగుతాం. కొంతమందికి స్టాటిన్ ఇంటాలరెన్స్ మెడిసిన్స్ పడకపోవడం కానీ, టాలరేట్ చేయలేకపోవడం కానీ, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇంజెక్షన్ వాడచ్చు. అంటే సార్, LDL లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇది ఇస్తారా? అంటే వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే ఫ్యామిలీ హిస్టరీలోని ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా బిఫోరే తీసుకోవచ్చు, ప్రివెంటివ్ కేర్ కింద కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? లేదు లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి అందరికి అలా బేసిక్గా LDL ఇస్ ద గోల్. టార్గెట్ LDL రీచ్ అవ్వని వాళ్ళకి ఇస్తాం. LPA అది కూడా మెజర్ చేస్తాం. కొంతమంది LPA కొన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాం. కానీ మెయిన్గా LDL ఇస్ ద టార్గెట్. LDL ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో ఎవరెవరు ఇంజెక్షన్ తీసుకోవచ్చు సార్? దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అలా ఎవరైనా సరే ఒక డాక్టర్ని కలిసి డాక్టర్ అడ్వైస్ తీసుకుని దానికి ప్రాపర్ ఇండికేషన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఇది కాస్ట్లీ ఇంజెక్షన్. ఈచ్ వైల్ కాస్ట్ యాజ్ ఆఫ్ నౌ 1.2 lakhs. సో ఫస్ట్ ఇయర్ 3 తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇయర్లీ 2 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్టాటిన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనం డైలీ తీసుకోవాలి. అలా కాకుండా ఇందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఈ ఇంజెక్షన్ సంవత్సరానికి 3 షాట్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇయర్లీ 2 షాట్స్. ఈ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదంటారు అప్పుడు? స్టాటిన్స్ అవసరం ఉండదు. స్టాటిన్స్ అనేది బేసిక్ డ్రగ్. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్టాటిన్స్ ఇస్తాం. ఎందుకంటే స్టాటిన్స్ తోటి ప్లియోట్రోఫిక్ బెనిఫిట్స్ అంటాం. అంటే LDL తగ్గించడమే కాకుండా రక్తనాళాలని రీమోడలింగ్ చేయడము, ఆ బ్లాక్ని స్టెబిలైజ్ చేయడం, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్టాటిన్స్ మూలంగా. అందుకనే స్టాటిన్స్ అనేవి షీట్ యాంకర్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అంటాం. స్టాటిన్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉండదు గుండె జబ్బు పేషెంట్కి. ఏ కారణం చేతనైనా స్టాటిన్ ఇంటాలరెన్స్ ఉన్నా, స్టాటిన్స్ పడకపోయినా, స్టాటిన్స్ వాడినా కూడా టార్గెట్ LDL రీచ్ అవ్వకపోయినా, అలాంటి పరిస్థితుల్లో ఇంక్లిసిరాన్ అనేది ఇస్తాం. సో కొంతవరకు చెప్తున్నట్టుగా గుండె జబ్బుల్ని చెక్ పెట్టే పరికరమే. కాకపోతే LDL తగ్గించడం ద్వారా గుండె పోటు రాకుండా చెక్ పెడుతుంది. కాకపోతే మిగతా BP, షుగర్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. LDL అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇంజెక్షన్ ఒక్కటి ఇస్తే పూర్తిగా అంటే ఇంజెక్షన్ ఎవరికైనా పని చేయకపోవడం లాంటిది జరుగుతుందంటారా? ఎలాంటి వారిలో పని చేయకుండా ఉంటుంది ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా? ఇంజెక్షన్ పని చేయకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ మధ్యలో లిపిడ్ ప్రొఫైల్ అనేది 1 in 3 months అట్లా చెక్ చేసి చూసుకుంటాం. సపోజ్ ఏ కారణం చేత LDL పెరుగుతున్నా, ఇప్పుడు LDL పెరగడం అనేది ఇంజెక్షన్ అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇంజెక్షన్ పనిచేయదు అని చెప్తున్నారు, నిజమేనా? బేసికల్ గా మన LDL లోవరింగ్ థెరపీ ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళ కోసం కాదు ఇంజెక్షన్.
ఎల్డిఎల్ లోవరింగ్ థెరపీ. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడం కోసం వేరే మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడతాం డిపెండింగ్ ఆన్ ద ట్రైగ్లిజరైడ్ లెవెల్ ఇన్ ది బాడీ. ఒక మన లిపిడ్ ప్రొఫైల్ని చూస్తే ఎవరికైనా సరే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అని 5 ఉంటాయి. ఇందులో ఎక్సెప్ట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మిగతా అన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఇందులో మిగతా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, హెచ్డిఎల్ ఎంత ఎక్కువ ఉంటే మంచిది. హెచ్డిఎల్ అబౌవ్ 40 ఉండాలి, ఎల్డిఎల్ బిలో 50 ఉండాలి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే మనం ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సార్? అంటే ఎవరికైనా పడొచ్చు, నేను పడకపోవచ్చు, లైక్ అలా? ఇద్దరికి పెద్దగా పడకపోవడం అంటూ ఏమీ లేదు. కొద్దిగా మైల్డ్ అలర్జిక్ రియాక్షన్ అవి రావచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఇంజెక్షన్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.